వెల్కమ్ టు జనం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కుక్కదాడిలో మృతి చెందిన చంద్రమౌళికి పవన్ నివాళులు. ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళికి నివాళులు అర్పించిన హోంమంత్రి అనిత. వైఎస్ జగన్ పై ఎంపీ కేశినేని శివనాథ్ ఫైర్. పెహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖవాసి చంద్రమౌళి అంతిమయాత్రలో హోంమంత్రి అనిత, సత్యకుమార్, కూటమి నేతలు పాల్గొని నివాళులు అర్పించారు. ఉగ్రవాదుల చర్యను పార్టీలు, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. చంద్రమౌళి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మా చంద్రమౌళి గారు అందరికీ కూడా అత్యంత ఆత్మీయుడు. అందరి మధ్యలో కూడా తిరిగి హ్యాపీగా అందరికీ కూడా ఒక సొసైటీకి ఏదో హెల్ప్ చేయాలనుకునే ఉన్న వ్యక్తి. ఈరోజు వాళ్ళ కళ్ళ ముందే 3 ఫ్యామిలీస్ వెళ్ళారు. వాళ్ళు వచ్చి నిప్పిన విషయాలు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించింది. అసలు ఎటువైపు వెళ్ళిపోతుంది అసలు అంటే మానవత్వం అనేది లేకుండా ఈరోజు ఉగ్రవాదులు తీసుకున్న చర్యను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఉగ్రవాదులు ఏదైనా మిలిటెంట్స్ ప్రొఫెషనల్గా వెళ్ళేవారు. అలాంటిది ఈరోజు సివిలియన్స్ మీదకి వచ్చి వాళ్ళు కూడా క్వశ్చన్ ప్రిపేర్ చేసుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళు చంపడం అనేది మరి క్రూరంగా చంపారండి. ఈరోజు వాళ్ళిద్దరు ఆడపిల్లల్ని వాళ్ళ భార్యని చూస్తూ ఉంటే నిజంగా మనసు తరుక్కుపోతుంది. కంపల్సరిగా దీనికి ప్రతిచర్య అనేది కంపల్సరిగా ఉంటుంది. కానీ ఒకటి చెప్తున్నాను ఏంటంటే ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దీన్ని ప్రార్థీలందరూ కూడా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ తీవ్రంగా ఖండించాలి. మన సమానత్వం గురించి, మన స్వేచ్ఛ గురించి మనం పోరాటం చేసే పరిస్థితి రావాలని మాత్రం కోరుకుంటున్నాం. సరదాగా ఫ్యామిలీతో టూర్ కోసం వెళ్ళిన చంద్రమౌళి ఇలా కావటం చాలా చాలా బాధాకరం. ఉగ్రవాదుల ఈ చర్య అందరూ కూడా భక్తులతో ఖండించాల్సిన అవసరం ఉంది. బట్ ఏది ఏమైనా సరే భారతదేశానికి ఇది ఒక బ్లాక్ డేగా మనం అందరం భావించాలి. మరి గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వాళ్ళు ఖచ్చితంగా దానికి భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తూ ఉంది. ప్రపంచంలో ఎక్కడ వాళ్ళు ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని వాళ్ళకి తగిన శాస్తి జరిగి భవిష్యత్తులో ఇంకొకరు ఇటువంటి చేయాలంటే భయపడే విధంగా తప్పకుండా మన చర్యలు ఉండాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అటువంటి చంద్రమౌళి గారు ఇలా దుర్మరణం పాలు కావటం చాలా చాలా బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేసుకుంటారు. లిక్కర్ స్కామ్ లో అడ్డంగా దొరికిన జగన్ ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు పన్నుతున్నాడని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ధ్వజమెత్తారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసేందుకు అసత్యాలు ప్రచారం చేయిస్తున్నాడని మండిపడ్డారు. ప్రవాసాంధ్రులకు తాము అండగా ఉంటామని, నిర్భయంగా పెట్టుబడులు పెట్టవచ్చని, ప్రవాసాంధ్రుల జోలికి ఎవరొచ్చినా ఉపేక్షించలేదని హెచ్చరించారు. వాళ్ళ వచ్చిన కంపెనీలన్నీ పెట్టుబడులతో వస్తే వాళ్ళ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్రం ప్రయాణిస్తుంటే ఎప్పుడూ కుట్ర కుతంత్రాలతో రాజకీయాలు నడిపే ఈ పులివెందుల జగన్ రెడ్డి మళ్ళీ ఇంకో కుట్రకు నిద్రలేపాడు. ఇతను దొంగ దొంగ అని ఎదుటోడిని దొంగ చేస్తాడు. ఎందుకంటే ఇతను 21 క్లౌడ్ కంపెనీలు పెట్టారు. ఈ 21 క్లౌడ్ కంపెనీలకి ఒక్క దాంట్లో ఆఫీస్ లేదు. 21 సూట్ కేస్ కంపెనీలు పెట్టిన చరిత్ర నీది. ఈ సూట్ కేస్ కంపెనీలకి అడ్రస్ కూడా, ఆఫీస్ అడ్రస్ కూడా లేని జగన్ రెడ్డి ఇవాళ నువ్వు అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలను విమర్శిస్తావా? నువ్వు నీ యొక్క బ్యాచ్ గుర్తుంచుకోండి. ఈ ఎన్ఆర్ఐలు తప్పకుండా రండి, పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ ఉన్న పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయండి. మీకు మా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. ఎవరన్నా అడ్డొస్తే కపడ్దార్ నేనున్నా మీ ఎన్ఆర్ఐలు అందరి తరఫున. మీరు కష్టపడి సంపాదించిన సంపాదన పెట్టుబడులు ఇక్కడ పెట్టి పరిశ్రమలకి అభివృద్ధి చేయండి. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళబడింది. గత 5 సంవత్సరాలలో ఈ రాష్ట్రం అధోగతి పాలు చేసిన వారికి బుద్ధి చెప్పే విధంగా మనకు యువతకి ఉద్యోగాలు కల్పించాలి. సమాజానికి చేటు కాబట్టే ప్రజలందరూ చాలా దూరంగా పెట్టారు ఇతన్ని. ఇతను పులివెందుల ఎమ్మెల్యే కింద నిలబెట్టారు. ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ మీరు చూస్తుంటే డ్రామా ఆర్టిస్టులు ఇవాళ మద్యం కేసు, బిగ్ బాస్ ఎవరో తెలిసిపోయింది. ఇట్లా కేసుల్ని డైవర్ట్ చేయడానికే ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఎన్ఆర్ఐలకు మరొక్కసారి కోరుతున్నాను, మీరెవ్వరూ అధైర్యపడవద్దు. ఇటువంటి బురద రాజకీయాలు వాళ్ళు ఎంత అంటిద్దామన్నా కూడా అభివృద్ధిని ఆపలేరు, నిజాన్ని ఆపలేరు. తప్పకుండా మీ తోడు నేనుంటా.
మీరు ధైర్యంగా ముందుకు రండి, పెట్టుబడులు పెట్టండి. అఖిలపక్ష సమావేశం తర్వాత ఏఐఎంఐఎం చీఫ్ అసుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ఘోరమైన పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ త్వరితగతిన స్పందించే బృందం నుండి ఆలస్యంగా స్పందన మరియు దాడి జరిగిన ప్రదేశంలో సిఆర్పీఎఫ్ లేకపోవడం వంటి భద్రతా లోపాలను ఎత్తి చూపారు. పాకిస్తాన్ తో సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని కూడా ఆయన సమర్థిస్తున్నారు. మరియు ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాలపై చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. కాశ్మీర్లపై తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవాలని ఓవైసీ ప్రభుత్వాన్ని కోరారు. మరియు జాతీయ భద్రతపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు పూర్తి మద్దతును వ్యక్తం చేశారు. और तीसरा ये कि हमारे संविधान में आर्टिकल 355 है जो ये कहता है कि यूनियन पर एक ड्यूटी है एक्सटर्नल एग्रेशन से स्टेट्स को बचाने के लिए। तो ये तीनों चीज़ें हैं सरकार के सामने और वो जो मुनासिब समझते हैं इन टेररिस्ट ग्रुप के खिलाफ, जिस देश में इन टेररिस्ट ग्रुप को पनाह दी जा रही है, मदद दी जा रही है, उनको कोई ताकत दी जा रही है, उनके खिलाफ एक्शन ले सकते हैं। चौथी बात यह है कि इंटरनेशनल लॉ इस बात की इजाज़त देता है कि हम नेवल और एयर ब्लॉकेट करें पाकिस्तान के सेल्फ डिफेंस में और सैंक्शंस लगाएं पाकिस्तान के ऊपर, ख़ास तौर से आर्म्स सेल्स में। इसके बाद मैंने ये कहा कि वहाँ पर मेडोज़ में आखिर क्यों सीआरपीएफ नहीं थी वहाँ पर, क्योंकि मैंने पूछा है कि जनवरी में सीआरपीएफ के 2 यूनिट को हटा लिया गया था वहाँ से। उसी सिलसिले में मैंने ये भी पूछा कि क्विक रिएक्शन टीम को 1 घंटा लगा ऊपर पहुँचने के लिए, जब तक ये पूरे शयातीन, ये तमाम जालिम लोग वहाँ पर मज़हब पूछकर गोली मारते रहेंगे। और 2000 में वहाँ पर एक नुनवान कैंप है पहलगाम में, वहाँ पर भी 30 यात्रियों को मारा गया था और उसमें एक कमेटी बनाई गई थी लेफ्टिनेंट जनरल जेएस मुखर्जी की, उसका रिपोर्ट का क्या हुआ। तो ये सब बातें हमने कही हैं और हम उम्मीद करते हैं कि साथ ही साथ मैंने ये भी कहा कि कश्मीरियों के ख़िलाफ़ और कश्मीरी स्टूडेंट्स के ख़िलाफ़ जो झूठा प्रोपेगेंडा किया जा रहा है वो रुकना चाहिए। और अगर लोग सोशल मीडिया में या टीवी चैनल के कोई एंकर्स हैं, ये भी मैंने कहा, अगर वो हिंदू मुसलमान नफरत में इजाफा करेंगे तो वो लश्कर तैयबा मुस्कुराएगा उनके ऊपर, पाकिस्तान मुस्कुराएगा उनके ऊपर। आप इस तरह से किसी एक समुदाय को जो इस बाइज्जत इस मुल्क के शहरी हैं और मुसलमानों का इससे कोई ताल्लुक़ है ना कभी रहेगा, यकीनन हम मान रहे कि इन दहशत गर्दों ने किसी का रिलीजन पूछकर उनकी जान ली, वो कंडेमनेबल है, मेरे पास तो अल्फाज भी नहीं है। मगर अगर आप उसके जवाब में अगर यह करेंगे तो फिर हम उन लोगों को ताकत बख्श देंगे जो इन्होंने इस तरह का टेररिज्म किया। अब ये सरकार के ऊपर है और हमने इंडस वाटर ट्रीटी के बारे में कहा कि बहुत अच्छी चीज़ है कि हम नहीं बोल दिए, मगर आप बताइए हम पानी कहाँ रखेंगे? पानी तो कहीं रखना पड़ेगा ना आपको। तो और इसमें आप देखिए कि इंडस वाटर ट्रीटी में जो పశ్చిమ గోదావరి జిల్లా పాల్కొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో 2,20,00,000తో జలజీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రామానాయుడు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని జలాశయాలను వచ్చే జూన్కి సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి. వేసవిలో త్రాగు సాగు నీటి అవసరాలకు ఏ ఇబ్బంది లేదు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రపంచ స్థాయి కంపెనీలను ఏపీకి రప్పిస్తూ అభివృద్ధి చేస్తారు చంద్రబాబు. కట్టుబడి పాలకొల్లు నియోజకవర్గంలో సురక్షిత త్రాగునీరు నిమిత్తం అంటే ఇంటింటికి కుళాయి కానీ ఫిల్టర్ బెడ్లు కానీ సంపులు కానీ ఓహెచ్ఆర్ల నిమిత్తం దగ్గర మరి 80 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో కేవలం సురక్షిత త్రాగునీరు ఇవ్వడానికి మనం నిధులు కేటాయింపు చేసి వేళ శంకుస్థాపనలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే రహదారులు కూడా రైతాంగానికి అవసరమైన రహదారులు కూడా మరి ఇంత పెద్ద ఎత్తున రోజు కూడా రాత్రి కూడా చూసారు, రాత్రి సమయంలో కూడా మరి నిన్న కూడా పెద్ద ఎత్తున ఒక 8 గ్రావెల్ రోడ్లు శంకుస్థాపన చేశాం. ఇట్లా ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా ఈ పెద్ద ఎత్తున రైతాంగానికి మహిళలకు మరి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈవేళ పనిచేస్తుంది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇప్పటికీ మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో భాగంగా రైతాంగానికి 42 కోట్ల రూపాయలు మరి ఇప్పటి వరకు కూడా మరి రోడ్ల నిమిత్తం శంకుస్థాపనలు చేశామని అంటే ఎంత పెద్ద ఎత్తున
మరి ఈవేళ రైతాంగానికి ఈ ప్రభుత్వం సేవ చేస్తుంది అనేది ఇదే పెద్ద ఉదాహరణ. అందులోనూ కూడా ఈవేళ మీరు చూస్తారు, ఏదైతే ఏటుగట్టు పక్కన ఉన్నాం, ఇప్పుడు ఏటుగట్టు పనులు కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి గతంలో ఏదే గోదావరికి వరదలు వచ్చినప్పుడు రాత్రులు అర్ధరాత్రి సమయాన్ని మనమే ట్రాక్టర్ల మీద మట్టి తెచ్చుకుని, మనమే సంచులు తెచ్చుకుని, యువత అంతా కూడా రాత్రులంతా కూడా నిద్రాహారాలు మానేసి ఈ ఏటుగట్టుని బస్తాలు కట్టి కాపాడుకునేటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది 8 కోట్ల రూపాయలతోటి కంచుస్తంభపాలెం, బోరువుపల్లి, దొడ్డిపట్ల, లక్ష్మీపాలెం, ఎలమెంచిల వరకు కూడా మరి ఈవేళ ఆ ఏటుగట్టు పటిష్టత మరి ఈవేళ పనులు చేస్తూ ఉన్నాం. మరి నేను అడుగుతూ ఉన్నా, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మరి ఒక్క తట్టమట్టి కూడా మరి వాళ్ళు వేసినటువంటి పరిస్థితి లేదు. ఒక్క రూపాయి కూడా మరి గ్రాంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏటుగట్టుకు లేదు. అంటే పనిచేసేటువంటి ప్రభుత్వానికి, పనికిరానిటువంటి ప్రభుత్వానికి, పనిచేసేటువంటి నాయకుడికి, పనికిరానిటువంటి నాయకుడికి ఇవే ఉదాహరణలు. ఇదే ఇటువంటివే. అంచేత ఖచ్చితంగా రేపు ఇంకా ఏదవుతాయి, ఇక ఎలమంచిల నుంచి చించినాడ వరకు కూడా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది ఏటుగట్టు, దానికి కూడా ఒక 8 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్లు వేసాం. అది కూడా తొందరలోనే నిధులు మంజూరు చేసి టోటల్గా నా నియోజకవర్గంలో కంచుస్తంభంపాలెం నుంచి బాడవ ఎండింగ్ వరకు కూడా ఏటుగట్టుని అత్యంత పటిష్టం చేసి ఏమాత్రం వరద వచ్చినా కూడా ఆ యొక్క బెదురు అదురు లేకుండా మనందరం కూడా మరి ప్రశాంతంగా నిద్రించేటువంటి విధంగా ఏటుగట్టుని పటిష్టం చేసేటువంటి బాధ్యత కూడా. అకాల వర్షము, గాలులకు నష్టపోయిన మామిడి పంట రైతులను గుర్తించమని ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రివర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండల సాధారణ సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మద్రేవుల సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రివర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా మండల అభివృద్ధికి కృషి చేయాలని, ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని, అధికారులు, ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రివర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఎంతో వెనుకబడి ఉన్న లక్కిరెడ్డిపల్లి మండలం నేడు అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని, మండలంలో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామాలలో ఉన్న నిరుపేదలకు ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు మంజూరు చేసి పనులు కల్పించాలని అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 4,000 కోట్ల రూపాయలతో గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, ప్రస్తుతం గ్రామాలలో మరింత అభివృద్ధి జరగాలంటే ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మద్రేవుల సుదర్శన్ రెడ్డి, ఎంపీడీఓ ఉషారాణి, తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చెప్పినట్టు మోడల్ ప్రైమరీ స్కూల్ విషయంలో మనందరికీ తెలుసు, గత 30-40 సంవత్సరాల నుంచి మన ఊర్లలో కూడా ఒకే అధ్యాపకుడు ఉండేవారు. ఒకే క్లాస్లో కూర్చొని 1వ తరగతి, 3వ తరగతి, 5, 6, 5 వరకు కూడా మనం అందరం కూర్చుండేవాళ్ళం. దాన్ని గ్రహించిన మా మంత్రివర్యులు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని చెప్పి దానికి తీసుకొని ఒక జీవోను కూడా రద్దు చేయడం జరిగింది. ఆ జీవో ఏం జీవో సార్? 117 జీవోను రద్దు చేశారు. ఆ జీవో రద్దు అయ్యే రోజు కూడా 175 నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్యంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు అయితేనే, మంత్రులు అయితే అందరినీ పిలుచుకొని ఒక దగ్గర కూర్చోబెట్టుకొని ఒకటే చెప్పడం జరిగింది. ఎక్కడ రాజకీయం చేసినా సుమారు 65 లక్షల మంది విద్యాభ్యాసం పొందుతున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో. ఇక్కడ మనం రాజకీయం చేయకూడదు. నేను కానీ మా తండ్రి గారు ముఖ్యమంత్రి ఫోటోలు కానీ, ఒక కులం కానీ, మతం కానీ ఎక్కడ పాఠ్య పుస్తకాల్లో ఉండకూడదని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి ప్రతి ఒక్కరు మేము కూడా ఒప్పుకున్నాం. ఆ తర్వాత కూడా అక్కడ పనిచేస్తున్న ఎవరైతే అధ్యాపకులు ఉంటారో వాళ్ళకు కూడా మనం సంతోషంగా పెట్టాలా. అధ్యాపకులు బాగున్నప్పుడే ఖచ్చితంగా పిల్లలకు కూడా నాణ్యమైన విద్యా వ్యవస్థను అందించగలుగుతామని చెప్పి ఆ సంఘాలతో ఎవరైతే సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో ఉన్న అన్ని యూనియన్స్తో చర్చించి వాళ్ళ విషయంలో కూడా మంచి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తూ ఉంది. ఇంకా మూడోది, ఎవరైతే విద్యార్థులు ఉంటారో గ్రామ స్థాయిలో తప్పకుండా ఒక్కొక్క క్లాసుకు తప్పకుండా ఒక అధ్యాపకుడు అనే వ్యవస్థను తీసుకొని వచ్చి ఈరోజు ఇప్పుడు రేపైతే ఏదైతే కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతా ఉందో 25-26లో ఒక శుభ పరిణామంగా భావించవచ్చు. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ఎక్కడ రాజకీయాలు చేసినా
కొన్ని ప్రాంతాల్లో రాజకీయం చేయకూడదు. దానికి ముఖ్యంగా విద్యా వ్యవస్థ ఉంది కాబట్టి తప్పకుండా రాబోయే 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేదానికి ఈ ప్రభుత్వం అలాగే ఈ అధ్యాపకులు ఎవరైతే చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారో వాళ్ళు ముందుకు తీసుకొని పోతారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలంలోని కల్లపర్రి గ్రామంలో జనాలు విష జ్వరాలతో అల్లాడుతున్నారని ఆలూరు ఎమ్మెల్యే శ్రీ బూసినే విరూపాక్షి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడి సంవత్సరం అవుతున్న గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై అధికారులు వైద్యాధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదని అధికారులపై కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ వినేస్ క్లీనింగ్ ఏర్పాటు చేసి వైద్యాధికారులను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ పథకం ఎత్తేసిందని తెలిపారు. అస్పరి మండలంలో త్రాగునీరు సమస్య అధికంగా ఉందని పలుమార్లు అధికారులకు నాయకులకు తెలియజేశానని ఆయన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని అన్నారు. మన ఆస్పర్ మండలం మా ఆలూరు కాన్సెస్ ఆస్పర్ మండలంలో విలేజ్ ఒకటి కల్లపారి గ్రామం అనే విలేజ్లోన అక్కడ విష జ్వరాలు వచ్చి దాదాపుగా 2 రోజులు 3 రోజులు అయింది. ప్రభుత్వము అక్కడ కన్నెత్తని చూడలేదు. అదేవిధంగా డాక్టర్లు కానీ అసలు పట్టించుకొని పాపాన్ని లేదు. నేను డిఎంహెచ్ఓ ఫోన్ చేస్తే సార్ ఇప్పుడు పంపిస్తాం సార్ అని చెప్తారు. ఎంత ప్రభుత్వం ఎంత అన్యాయమైన పరిపాలన చేస్తున్నారంటే, ఇంతకుముందు మా జగనన్న ప్రభుత్వంలో వారానికి ఒకసారి విలేజ్ క్లినిక్ కానీ ప్రతి విలేజ్కి డాక్టర్లను పంపించేవారు. వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అసలు ఆరోగ్యశ్రీని ఎత్తేసినారు. అసలు ఆరోగ్యశ్రీకి అసలు లేదు. ప్రజలకు వైద్యము విద్య అనేది లేకుండా ఈరోజు ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. అసలు విష జ్వరాలు వచ్చి పడిపోతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుంది అనేది మేము మాట్లాడుతున్నాము. ఎందుకంటే ఏదన్నా చిన్న పిల్లలకు జ్వరాలు వస్తేనే అంత అల్లాడిపోతారు. పెద్దవాళ్ళకి దాదాపుగా 100 మందికి పైన ఈరోజు కలపాడులో విష జ్వరాలు వచ్చి, ఎందుకంటే ఆడ కలుషితమైన నీరు తాగి వాటర్ లేని చెప్తాను, ప్రతి మీటింగ్లో నేను చెప్తాను. వాటర్ ఆస్పర్మనకు వాటర్ లేదని చెప్తాను. అలాంటిది అసలు ఇంతవరకు వాళ్ళ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరమైంది, ఇంతవరకు దానికి నీళ్ళు వాటర్ గురించి పట్టించుకునే లేరు, వైద్యం గురించి పట్టించుకునే లేరు. సంవత్సరమైంది అసలు వైద్యం అంటే గాలికి వదిలేసినారు, ఆరోగ్యశ్రీని పక్కన పెట్టేసినారు. వీళ్ళు చెప్పిందేమో ఒకటి, చేసేది ఒకటి చేస్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా మేము డిఎంహెచ్ఓ ఫోన్ చేసినాం. ఇమీడియట్లో పోయి ఆ ఊరికి పోయి అక్కడే ఉండి మన ప్రజలకి వైద్యం అందించాలనే విధంగా మేము కోరుతున్నాం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సూరారం గ్రామాన్ని సందర్శించిన 25 మంది విదేశీ ప్రతినిధులు. జిల్లా కలెక్టర్ కాంతి వల్లూరు అధికారులు వారికి ఆత్మీయ స్వాగతం పలికారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. వారు కూలీలతో మాట్లాడి పథకం అమలుపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధి జీవనశైలిలో వచ్చిన మార్పులు చూసి ప్రశంసలు వ్యక్తం చేశారు. ఈ సందర్శన గ్రామస్తులు ఆసక్తి కలిగించింది. అధికారులు ప్రజలు భారీగా పాల్గొన్నారు. దయచేసి వెనకాతల ఒక మన టీంని లోపల రాకుండా చూసుకోండి. ఓకే, It is small stop here. So this is one of the work taken up under Srimati Srijana ma'am to the field visit and to her village. So in this, so under NREGS we aim to చేస్తున్నాము. అక్కడ వాళ్ళకు కూడా
ఎగ్జాక్ట్లీ నరేగా లాగా కాదు, కానీ అలాంటి ప్రోగ్రామ్స్ వేరే ఉన్నాయి. డబ్బులు ఇచ్చేవి కానీ వర్క్ ఇచ్చేవి కానీ కాన్స్టిట్యూషన్ లో నరేగా లాలో ఎట్లయితే మనం రాసుకున్నామో అది ఇప్పటి వరకు ఇంకే దేశంలో కూడా లేదు. అందుకని మీ అందరి నుంచి నేర్చుకోవడానికి మీరు మన దగ్గర ఎట్లా అవుతుంది ఇంప్లిమెంటేషన్ అనేది, ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది నేర్చుకోవడానికి వచ్చారు వీళ్ళందరూ. ఒక్కొక్కరిని నేను పరిచయం చేయట్లేదు ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పొలిటికల్ సిస్టమ్ లో ఉన్న వాళ్ళు, అంటే అయితే ఇంతకు ముందు మినిస్టర్ గా ఉండి ఇప్పుడు వేరే స్థాయిలో ఉన్న వాళ్ళు, లేకపోతే సగం మంది ఇంకా మినిస్టర్ స్థాయిలోనే ఉన్న వాళ్ళు. అండ్ స్పెషల్లీ లేబర్ లాస్ తో వర్కర్ లాస్ తో పనిచేసే పాలిటిషియన్స్ అందరూ. సో ఇప్పుడు ఒక 10 నిమిషాలు మీరు చేసేది ఏదో జాబ్ కార్డ్ గురించి ఇక్కడ నరేగా పని ఎట్లయితుందో చెప్తే నేను ట్రాన్స్లేట్ చేస్తా ఇంగ్లీష్ లో. ఆ తర్వాత వాళ్ళకి మన ప్రశ్నలు ఉంటే వాళ్ళని అడగనిద్దాం. ఆ తర్వాత No, they are individual fields. So Narega, one thing is they have conquered these rights in the last decades. And after 20 years of implementing this program, which new levels of rights they are aiming for? I mean, what's the next? What would they like? What's the next step? Let's hear that. That's a good thing. సంపాదించాలని అనుకుంటున్నారు. ఇప్పుడు దేని మీద జరుగుతుంది. ఇంతకు ముందు the summers and cattle can come and drink water in this troughs. Like this we have other assets also for the purpose of cattle, like cattle sheds are also constructed in the farms. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.